Okay, next video. Okay, Andy. So next video, how to select a company. First of all, press Alt plus F1 in Gateway of Tally screen. System will display company info menu. So in company info menu, so use up arrow and down arrow, select company and press S for shortcut key. Select company lo red color button ఏముందండి S కాబట్టి press S for shortcut key or okay, here system will display predefined path ID అండి ఆర్ సెలెక్ట్ కంపెనీని ఇక్కడ సెలెక్ట్ చేసి మీరు కీబోర్డ్లో ఎంటర్ కూడా ప్రెస్ చేయొచ్చండి. ఇలా డిఫాల్ట్ పాత్ ఐడి మీకు సిస్టమ్ స్టోరేజ్ లొకేషన్ వస్తుందండి. సో ఇన్ కేస్ మనం ఏదైతే పాత్ ఐడి, సో మనం ఎస్టర్డే ఒక క్లాస్లో వీడియోలో ఏం చెప్పాం, టాలీ యూట్యూబ్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాం. అంటే కోలన్లో టాలీ అనే ఫోల్డర్లో యూట్యూబ్ సబ్ ఫోల్డర్లో మనం ఫైల్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. సో ప్రీవియస్ క్లాస్లో మనం 4 ఫైల్స్ క్రియేట్ చేసాం కదా. సో సిస్టమ్ విల్ డిస్ప్లే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఆర్ క్రియేటెడ్ కంపెనీస్ లిస్ట్ సిస్టమ్ విల్ డిస్ప్లేడ్ అండి. సో యూట్యూబ్ అనే ఫోల్డర్లో మనం 4 ఫైల్స్ ఉన్నాయి కాబట్టి 4 ఫైల్స్ వచ్చాయండి. ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మణ్ అనే ఫైల్తో కొన్ని చేస్తున్నాం చూడండి. ఇక్కడ సిస్టమ్ విల్ డిస్ప్లే నెంబర్ ఆఫ్ ఫైల్స్. మీకు ఏ ఫైల్ కావాలంటే ఆ ఫైల్ సెలెక్ట్ చేయొచ్చు, ఎంటర్ ప్రెస్ చేయొచ్చు. నెక్స్ట్ షోరూమ్ ఫైల్. సో హియర్ సిస్టమ్ విల్ డిస్ప్లే నెక్స్ట్ షోరూమ్ ఫైల్. అగైన్ ప్రెస్ ఆల్ ప్లస్ F1. సో సెలెక్ట్ కంపెనీ అండ్ షట్ కంపెనీ. సో మీరు ఏదైనా ఒక ఫైల్లో ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ షోరూమ్ ఫైల్లో ఉన్నారు. ఈ ఫైల్ మనం క్లోజ్ చేయాలి, ఆల్ట్ F1 ప్రెస్ చేయాల్సి ఉంటుందండి. సో మనం ఎంఎస్ ఆఫీస్లో లాగా మల్టిపుల్ ఫైల్స్ ఇలా ఓపెన్ చేయలేమండి ఒకసారిగా 1, 2. టాలీలో మీకు ఒక ఫోల్డర్ మాత్రమే ఓపెన్ చేయాలి. ఒక ఫైల్ వర్క్ చేస్తున్నప్పుడు ఇంకొక ఫైల్ ఓపెన్లో ఉండకూడదండి. సో ఆల్వేస్ టాలీలో సింగిల్ కంపెనీ అట్ ఏ టైం వర్క్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ 1లో వర్క్ చేస్తున్నాం, కంపెనీ 2 ఓపెన్ చేయాలంటే కంపెనీ 1 క్లోజ్ చేసి కంపెనీ 2ను ఓపెన్ చేయాలి. కానీ ఎంఎస్ ఆఫీస్లో మీరు ఇక్కడ మల్టిపుల్ ఫైల్స్ 2, 3 నెంబర్ ఆఫ్ ఫైల్స్ మీరు ఇక్కడ ఓపెన్ చేసుకోవచ్చు అండి. ఎన్ని డాక్యుమెంట్స్ అయినా మీరు ఓపెన్ చేసుకోవచ్చు కావాల్సి ఉంటే. కానీ టాలీలో అలా పాసిబిలిటీ కాదు. సెలెక్ట్ కంపెనీ, ఒక బ్యాక్ స్పేస్ ప్రెస్ చేయాలన్నమాట. డిఫాల్ట్గా మీకు పాత ఐడి వస్తుందండి, ఒక బ్యాక్ స్పేస్ ప్రెస్ చేయండి కీబోర్డ్లో. మీరు ఇక్కడ ఏ టైప్ చేసినా మొత్తం డేటా ఎరేజ్ అయిపోతుందండి. సో d:/tally/class క్లాస్ అని టైప్ చేశాను. క్లాస్ ఫైల్తో కొన్ని ఫైల్స్ ఉన్నాయి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ టాలీ అను అనే ఫైల్ వచ్చేస్తున్నాను. అను పేరుతో మనకు ఫైల్స్ ఏం లేవు కాబట్టి నో కంపెనీస్ ఆన్ డిస్క్. అంటే ఇక్కడ మీకు మై కంప్యూటర్ ఉంటుంది కదమ్మా సిస్టంలో, మై కంప్యూటర్. సో మై కంప్యూటర్లో డి ఫోల్డర్లో టాలీ ఫోల్డర్. సో టాలీలో మనం ఏవైతే ఫైల్స్ ఉంటాయో చేసి ఉంటామో టాలీ ఫోల్డర్లో క్లాసు లక్ష్మణ్ ప్రసాద్ ఇంకొక ఫైల్ వచ్చాడు, ప్రసాద్ రమేష్ వెంకీ ఉన్నాయి చూడండి. సో ఇక్కడ టాలీ ప్రసాద్ అని పెడితే ఫైల్స్ కొన్ని ఉన్నాయి. ప్రసాద్, సో ప్రసాద్ పెడితే 1, 2, 3, 4 ఫైల్స్ వస్తున్నాయి చూడండి. లేదు రమేష్, సో రమేష్ పెడితే 2 ఫైల్స్ మాత్రమే ఉన్నాయి చూడండి. ఈ విధంగా మనము సో క్లాస్ నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి. మీకు ఫైల్ కావాలంటే ఆ ఫైల్, అంటే దీస్ ఫైల్స్ ఆర్ ఆల్రెడీ క్రియేటెడ్ ఇన్ దిస్ సిస్టమ్. యూట్యూబ్ ఆ ఫైల్ సెలెక్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే మీకు సిస్టమ్ ఆల్రెడీ క్రియేటెడ్ ఆర్ ఎగ్జిస్టెడ్ కంపెనీస్ లిస్ట్ సిస్టమ్ విల్ డిస్ప్లేడ్ అండి. సో దీంట్లో మీకు ఏ ఫైల్ కావాలంటే బిగ్ సి మొబైల్స్ కావాలి, ఆ ఫైల్ సెలెక్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తాం. సో ఆఫ్టర్ ఓపెనింగ్ టాలీ సాఫ్ట్వేర్ ఆర్ కంపెనీ క్రియేషన్ కంప్లీషన్, ఓపెనింగ్ టాలీ సాఫ్ట్వేర్, సిస్టమ్ విల్ డిస్ప్లే గేట్వే ఆఫ్ టాలీ పేజ్. సో ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకు నేమ్ ఆఫ్ కంపెనీ బిగ్ సి మొబైల్స్, కరెంట్ ఫైనాన్షియల్ పీరియడ్ సో 1/4/21 to 31/22. సో ఇక్కడ మీకు ఆ డేట్స్ వస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం బిగ్ సి మొబైల్స్ ఉన్నాం, వేరే కంపెనీ ఓపెన్ చేయాలి బిగ్ బి మొబైల్స్. సో ఈ కంపెనీని షట్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ మీకు ఏ కీ కావాలనే మీకు కీబోర్డ్లోనే ఉంటాయండి. సో ఇక్కడ F1 అనే ఒక కీ ఉంది, F1తో మీరు ప్రెస్ చేసి మీరు ఏదైనా కంపెనీ సెలెక్ట్ చేస్తే బిగ్ బి మొబైల్స్ 2 ఫైల్స్ ఇక్కడ ఓపెన్ అవుతాయండి. 2 ఫైల్స్ ఇక్కడ డిస్ప్లే రావడం జరుగుతుంది. ఎప్పుడు కూడా అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక ఫైల్ మనం క్లోజ్ చేయాల్సి ఉంటుందండి. సో షట్ కంపెనీ, సో F1 కింద సింగిల్ అండర్లైన్ ఉంటే ఆల్ట్ ప్లస్ F1 ప్రెస్ చేయాలి, ఆల్ట్ ప్లస్ F1. సో ఇక్కడ మనకి ఏ కంపెనీ హెడ్డింగ్ షట్ కంపెనీ, బిగ్ బీనా బిగ్ సీనా, బిగ్ బి అయితే బిగ్ బి సెలెక్ట్ చేసుకోవాలి. సో లేదంటే ఓకే, ఇక్కడ మీకు టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయంటే ఇక్కడ చూడండి, బిగ్ బి మొబైల్స్ 14 April 2020
20 to 21 పీరియడ్. పిక్సీ మొబైల్స్ 21 to 22. ఫస్ట్ నేను బిగ్ బి మొబైల్స్ ఓపెన్ చేశాను. ఇక్కడ సార్ చాలామంది సెలెక్ట్ కంపెనీ F1 ద్వారా మీరు ఇంకొక ఫైల్ ఓపెన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను బిగ్ సి ఫైల్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు మనకు ఓచర్ ఎంట్రీ ఇక్కడ ఒకసారి చూడండి, మళ్ళీ మీరు F1 ప్రెస్ చేస్తున్నాను. బిగ్ సి మొబైల్స్ యొక్క ఫైనాన్షియల్ పీరియడ్ ఏమో 1/4/21/22. ఇప్పుడు మీరు ఓచర్ ఎంట్రీస్కి వెళ్ళినప్పుడు F2 1/4/2021 సిస్టమ్ విల్ నాట్ అలో. అంటే సేమ్ ఫైనాన్షియల్ ఇయర్ ఉన్నప్పుడు మీకు 2 ఫైల్స్ ఓపెన్ చేస్తే నో ప్రాబ్లం అండి. బిగ్ బి మొబైల్స్ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ 2021. బిగ్ సి మొబైల్స్ మీరు వెంటనే ఓపెన్ చేస్తే, ఒకసారి మళ్ళీ క్లోజ్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ బిగ్ బి మొబైల్స్ ఫైనాన్షియల్ 2022 31 మార్చ్ 2021 ఈ ఫైల్ ఓపెన్ చేస్తున్నాను. నేను వెంటనే మళ్ళీ F1 ప్రెస్ చేసి బిగ్ సి మొబైల్స్ April 21 to 31 March 22 ఈ ఫైల్ ఓపెన్ చేసినా కూడా మీకు ఫైనాన్షియల్ పీరియడ్ మారదండి. 2020 to 2021 పీరియడే ఉంటుందండి. సో బిగ్ సి మొబైల్స్ అనే ఫైల్ వస్తుంది, 21 పీరియడ్ వస్తుంది. ఇక్కడికి వెళ్తే డేట్ 1/4/2020 మీరు 2020 ఇచ్చిన సిస్టమ్ విల్ నాట్ అలో, ఆర్ 1/4/2021 ఇచ్చిన సిస్టమ్ విల్ నాట్ అలో. ఓకే, సో ఏ డేట్ ఇచ్చినా సిస్టమ్ అలో చేయదండి. వాట్ ఈస్ ద రీజన్ అంటే టెక్నికల్ ప్రాబ్లం. సో ఇక్కడ ఏం టెక్నికల్ ప్రాబ్లం అంటే ఫైనాన్షియల్ మీరు చెక్ చేసినప్పుడు, సో బిగ్ బి మొబైల్కు 2020 ఉందండి, బిగ్ సి మొబైల్కు 21-22 ఉందండి. ఇలాంటి ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు మీరు 2 ఫైల్స్ ఓపెన్ చేయకూడదండి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే షట్ చేసేయాలి 2 ఫైల్స్ కూడా. Alt+F1 అనే బటన్ ప్రెస్ చేసి బిగ్ సి క్లోజ్ చేయాలి, Alt+F1 ప్రెస్ చేసి బిగ్ బి క్లోజ్ చేయాలి. అందుకే ఎప్పుడూ కూడా ఈ నేమ్ ఆఫ్ కంపెనీ లిస్ట్లో సింగిల్ కంపెనీ మాత్రమే ఓపెన్ చేయాలండి. ఇన్ కేస్ గ్రూపింగ్ కంపెనీ ఉన్నప్పుడు, అంటే బ్రాంచెస్ ఉన్నప్పుడు సేమ్ ఫైనాన్షియల్ పీరియడ్ ఉంటేనే మనం గ్రూపింగ్ చేయగలుగుతామండి. సో ఇప్పుడు మళ్ళీ సెలెక్ట్ కంపెనీ బిగ్ సి ఓపెన్ చేస్తే ఇప్పుడు మీకు 21 సిస్టమ్ అలో చేస్తుందండి. డేట్ చూడండి 1/4/2021. ఓకేనా. ఇప్పుడు వెంటనే మళ్ళీ మీరు బిగ్ బి ఓపెన్ F1 ప్రెస్ చేస్తే ఇక్కడ బిగ్ బి ఓపెన్ చేశారనుకోండి 1/4/2021 సిస్టమ్ ఓకే అలో చేస్తుంది. సో అదే మీరు ఓచర్ ఎంట్రీలో చూడండి 1/4/2020 మనం బిగ్ బి మొబైల్ సిస్టమ్ విల్ నాట్ అలో. అదే ఫైల్ చూడండి 1/4/2021. సో బిగ్ బి మొబైల్స్ యొక్క ఫైల్ 2020 కదా, మీరు ఫైల్స్ చేసినా ఫైల్స్ అనేది అయిపోతాయండి. ఫర్ ఎగ్జాంపుల్ 2021 అలో చేస్తుంది. FI పేమెంట్, క్యాష్, రెంట్ అని ఒక ఎంట్రీ క్రియేట్ చేస్తున్నాను. 10,000 రూపీస్ రెంట్ క్రియేట్ చేశాను. నేను 2 ఫైల్స్ ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాను. బిగ్ బి మొబైల్స్ ఇప్పుడు ఓపెన్ చేద్దాం. బిగ్ బి మొబైల్స్ యొక్క ఇయర్ చూడమా 1/4/22 వెళ్ళిపోయింది చూడండి. 2 years పీరియడ్స్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా ఫైనాన్స్ పీరియడ్ 1/4/2020 to 31/3/2021. కానీ ఇప్పుడు మీకు ప్రాఫిట్ లాస్ వెళ్తే ఎక్స్పెన్సెస్ బ్యాలెన్స్ రాలేదు చూడండి. ఎంట్రీ జరిగింది బట్ హైడ్ అయిపోతుంది. ఇట్ నాట్ యాక్టివేట్. ఎందుకంటే 31 March 2021 వరకే మనకి ఫైనాన్స్ పీరియడ్, కానీ 1 April 2021 ట్రాన్సాక్షన్స్ ఇచ్చారు. సో ఇప్పుడు మీకు డే బుక్ వెళ్తే కూడా మీకు నో ట్రాన్సాక్షన్స్, బట్ ఎంట్రీస్ జరిగాయి కానీ రాలేదు. అదే మీరు ఇక్కడ 1/4/2020 to 31/3/2022 ప్రెస్ చేస్తే ఇప్పుడు మాకు ఎంట్రీ వస్తుందండి. సో ఇలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి మీరు ఎప్పుడు కూడా కంపెనీ ఓపెన్ చేసినప్పుడు సెలెక్ట్ చేసేటప్పుడు సేమ్ ఫైనాన్షియల్ పీరియడ్ అయితే మీరు 2 కంపెనీస్ ఓపెన్ చేసుకోవచ్చు అండి. ఓపెన్ చేసినా మనకు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఎప్పుడు కూడా ఆల్వేస్ ఈ నేమ్ ఆఫ్ కంపెనీ గేట్వే ఆఫ్ టాలీలో లెఫ్ట్ సైడ్ ఉన్న బటన్లో సింగిల్ కంపెనీ మాత్రమే వర్క్ చేయాలి. ఇన్ కేస్ మీరు ఇంకో కంపెనీ వర్క్ చేయాలి అనుకోండి సైమల్టేనియస్గా Alt+F1 ప్రెస్ చేసి సెలెక్ట్ కంపెనీకి వెళ్ళి, అంటే అప్పుడు ఆ కంపెనీ మీకు క్లోజ్ అయిపోతుంది. బిగ్ బి మొబైల్స్ ఓపెన్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ బిగ్ సి చేయాలనుకుంటే Alt+F1 ప్రెస్ చేయండి, సెలెక్ట్ కంపెనీ, బిగ్ సి సెలెక్ట్ చేయండి. కొంతమంది ఏం చేస్తుంటారు, ఆల్రెడీ ఇక్కడ టాలీ ఉంది మినిమైజ్ చేస్తుంటారు. టాలీ ఆల్రెడీ ఇక్కడ మనం ఓపెన్ చేస్తున్నామా, అగైన్ రైట్ క్లిక్ ఓపెన్ ప్రెస్ చేసి మళ్ళీ టాలీ ఓపెన్ చేస్తూ ఉంటారు. సో ఇట్లా అట్ ఏ టైం
మల్టిపుల్ ఫైల్స్ టాలీ వర్క్ చేయకూడదండి. సింగిల్ టైం మాత్రమే టాలీ ఓపెన్ చేయాలి. సో ఇలా చేస్తే చూడండి, ఇంటర్నల్ ఎర్రర్, కాంటాక్ట్ సొల్యూషన్, ఇక్కడ సర్వర్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. కాబట్టి మల్టిపుల్ ఫైల్స్ ఎప్పుడు వర్క్ చేయకూడదు. సో ఇలా ఇక్కడ ఒక్కసారి మీరు టాలీ ఎప్పుడు కూడా ఒకటే ఓపెన్లో ఉండాలి. ఓకేనా? సో ఈ విధంగా మీరు కంపెనీ సెలెక్ట్ చేసుకోవచ్చండి. సో చూడండి ఎలా కంపెనీ సెలెక్షన్ చేస్తారంటే, డెస్క్టాప్ పైన మీరు టాలీ 9 ఐకాన్ క్లిక్ చేయండి, రైట్ క్లిక్, ఓపెన్ ఆర్ డబుల్ క్లిక్. ఓకేనా? టాలీ సాఫ్ట్వేర్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ వర్క్ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ సెర్చ్ చేయండి. సెలెక్ట్ కంపెనీ వచ్చిందా? ఈ పేజ్ మీకు రాకపోతే కన్నా Alt+F1 అనే బటన్ ప్రెస్ చేస్తే కొన్ని సిస్టమ్స్లో డిఫాల్ట్ సెట్టింగ్స్ మిస్ అయి ఉంటాయి. డిఫాల్ట్గా ఏదో కంపెనీ ఓపెన్ అయిపోతూ ఉంటుందండి. సో సెలెక్ట్ కంపెనీని ఇక్కడ మీరు కీబోర్డ్ ద్వారా సెలెక్ట్ కంపెనీ ఆర్ ప్రెస్ S ఫర్ షార్ట్ కట్. సిస్టమ్ విల్ డిస్ప్లే ప్రైమరీ డీటెయిల్స్ పాత ఐడి వస్తుందండి. ఒక బ్యాక్ స్పేస్ ప్రెస్ చేయండి కీబోర్డ్లో. సో మీరు ఏ పాత ఐడిలో స్టోర్ చేస్తుంటారో d:/tally:/YouTube. యూట్యూబ్ అనేది ఒక ఫోల్డర్లో చేశారు. సో ఇక్కడ మీరు ఇంతకుముందు ఏదైతే ఇచ్చారో అదే నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. d:/tally/YouTube. ఓకే, ఇక్కడ స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్, నో ప్రాబ్లం అండి. ఓకేనా? సో ఫైల్ నేమ్ కావాలనుకుంటే ఇక్కడ మీరు ప్రెస్ చేయొచ్చు. ఇక్కడ ఫైల్ నేమ్ ఉందా, ఏ కావాలి మనకు, డిక్సీ అంటే 2, 3, 4 ఉన్నప్పుడు అవసరం లేదు. మాకు ఒక 10, 20 ఫైల్స్ ఉంటాయి. ఇంతకుముందు మనం ఫైల్ చేసాం చూడండి, ఇక్కడ చాలా ఫైల్స్ ఉన్నాయి. సెర్చ్ చేసే టైం వేస్ట్ అవుతుంది కాబట్టి సూర్య అనే ఫైల్ కావాలి మనకు. సింపుల్గా మీకు కర్సర్ ఇక్కడ చూడండి, సూర్య ఫైల్ ఓపెన్ అయిపోతుంది. అంటే నేమ్ దగ్గర మీరు కంపెనీ నేమ్ అఫాన్ అనుకోండి, ఏఎఫ్. సో బీటీ కాలేజ్ అనే ఫైల్ అనుకోండి, సిఓ టైప్ చేయండి, మీకు ఆ ఫైల్ సెలెక్షన్ అయిపోతుందండి. సో టాలీ సాఫ్ట్వేర్లో ప్రతి ఫైల్ కూడా మీకు స్టార్టింగ్ నెంబర్ 10,000 పేరుతో మీకు లాగిన్ స్టోర్ అవుతూ ఉంటాయండి. ఇక్కడ చూడండి, టాలీ ఫర్ ఎగ్జాంపుల్ వెంకీ అనుకుందాం. ఫస్ట్ ఫోల్డర్ 10th, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 ఫైల్స్ మీరు డిలీట్ చేసేస్తే మీకు మెయిన్ సాఫ్ట్వేర్లో ఫైల్స్ డిలీట్ అయిపోతాయండి. వెంకీ పేరుతో మనకు 2 ఫైల్స్ ఉన్నాయి. ఇక్కడ నేను డిలీట్ చేసేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, టాలీలోకి వెళ్దాం మనం. సెలెక్ట్ కంపెనీ d:/tally:/వెంకీ. నో కంపెనీస్ ఆన్ డిస్క్. మీరు ఫైల్ చేసిన ఫైల్ మై కంప్యూటర్లో స్టోరేజ్ లొకేషన్లో రిమూవ్ చేస్తే వెంకీ పేరుతో కొన్ని ఫైల్స్ ఉన్నాయి, తర్వాత అలాగే రమేష్ పేరుతో 2 ఫైల్స్ ఉన్నాయి. ఇవి 2 రిమూవ్ చేసేస్తాను చూడండి. సో స్టోరేజ్ లొకేషన్లో ఉన్న ఫైల్స్ కన్నా రిమూవ్ అయిపోతే మీకు ఆ ఫైల్స్ ఎప్పటికీ ఓపెన్ అవ్వవు. కాబట్టి స్టోరేజ్ లొకేషన్స్ మీరు ప్రాంప్ట్గా, అందుకే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఎక్కువగా ఫైల్స్ C or Dలో చేస్తూ ఉంటారు. రమేష్ ఫైల్స్ రాలేదు చూడండి, ఎందుకు? రమేష్ అనే పేరుతో ఎంటీ ఫైల్స్ వస్తున్నాయి చూడండి. ప్రసాద్ పేరుతో మనకు 4 ఫైల్స్ ఉన్నాయి. ప్రసాద్ పేరుతో ఫైల్స్ ఓపెన్ అవుతాయి చూడండి. చాలా మందికి తెలియదు ఎక్కడ సేవ్ అవుతాయంట సరే ఫైల్స్ అని. చాలామంది ఫైల్ చేసేస్తుంటే అయిపోతుంటారు. ప్రాబ్లం సార్ నా ఫైల్స్ ఎక్కడ ఉన్నాయి సార్ అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. టాలీలో మీరు కంపెనీ క్రియేషన్ చేసినప్పుడే ఇక్కడ మీరు ఎక్కడైతే స్టోర్ చేస్తున్నారో దాని యొక్క లొకేషన్ సో మై కంప్యూటర్లో మీరు మై కంప్యూటర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏమేమి ఫోల్డర్స్ ఉన్నాయో చెక్ చేసుకోండి. ఆల్మోస్ట్ C కామన్గా ఉంటుంది, DE 3 ఫోల్డర్సే ఉన్నాయి మనకి. సో Cలో కానీ, Dలో కానీ, Eలో కానీ మీరు స్టోర్ చేసుకోవచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ చాలామంది Cలో, అంటే సాఫ్ట్వేర్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి కాబట్టి ఇక్కడే లొకేట్ చేసుకోవచ్చు అండి. ఓకేనా? సో ఈ విధంగా మీరు ఫైల్స్ క్రియేట్ చేసుకోవాలి. సో డైరెక్టరీ మెన్షన్ చేసినప్పుడే C అనుకోండి, C:/tally:/YouTube ఫైల్తో ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ అనుకోండి, ఏదో ఒక ఫైల్ డమ్మీ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. మీరు ఫైల్స్ ఓపెన్లోకి వెళ్తే ఆ పేరుతో ఒక ఫైల్ ఉంటుందండి, C:/tally:/. మనం ఏం ఫోల్డర్ ఇచ్చామా, ఏ నేమ్ యూట్యూబ్ కదా ఇచ్చింది, మనం వేరే రాంగ్ నేమ్ కొడితే రాదండి. యూట్యూబ్ వచ్చిందా ఫైల్ నేమ్. సో మీకు అప్పుడు సో మై కంప్యూటర్లో C ఫోల్డర్లో Cలో టాలీ అనే ఫోల్డర్ క్రియేట్ అయిపోతుందండి. టాలీలో యూట్యూబ్లో మీకు ఒక ఫైలే ఉంటుంది చూడండి.
ఒక ఫైల్ మనం క్రియేట్ చేసాం 10,000 నెంబర్. సో ఆ ఫైల్ నేమ్ ఇక్కడ ఇది ఈ 10,001 వస్తుంది సార్, ఏం సార్ ఇది చాలా మంది అడుగుతూ ఉంటారండి. సో ఇట్ ఈస్ ద స్టోరేజ్ లొకేషన్, మీ యొక్క ఆ కంపెనీ యొక్క ఫైల్ యొక్క స్టోరేజ్ ఫోల్డర్ నేమ్ అండి. ఓకేనా, ఇది ఇలా మనం కంపెనీ అనేది క్రియేట్ చేసిన తర్వాత ఎవ్రీడే మీరు కంపెనీ క్రియేషన్ అనేది రెగ్యులర్గా యూజ్ చేయరండి, రేర్గా యూజ్ చేస్తుంటారు. సెలెక్ట్ కంపెనీ అనేది రెగ్యులర్గా డైలీ ఒక్కసారి మీరు సిస్టమ్ క్లోజ్ చేసి ఓపెన్ చేసిన ఎవ్రీడే మార్నింగ్ సెలెక్ట్ కంపెనీకి వెళ్ళి మీరు ఆ ఫైల్స్ మీ పాత ఐడి ఎంటర్ చేసి ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఓకే, ఇది టుడే వీడియో క్లాస్ అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే.